13 ఎకరాల 30 సెంట్ల భూమి, దాదాపు 200 కోట్ల విలువ. కూటమి ప్రభుత్వ నేతలు అన్యాక్రాంతం చేస్తున్నారంటూ ఆరోపణలు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముస్లిం మైనారిటీ నాయకులు. నెల్లూరులోని జమియా మసీదుకు సంబంధించిన 13 ఎకరాల భూమిని టీడీపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చేతులు మారుస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు స్థానిక నాయకులు. దాదాపు 165 ఏళ్లుగా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూమిని ఒక్కసారిగా అక్కడ ఉన్న చెట్లు తొలగించి ప్రహరీ ఫెన్సింగ్ పేరుతో ఇతరులకు లీజుకు ఇస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. ముస్లిం సమాజంలో ఎంతో మంది సొంత ఇళ్లు కూడా లేని పేదవారు ఉన్నారని, వేలకు వేలు ఇళ్ల బాడుగులు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వక్ఫ్ భూమిలో ఇల్లు నిర్మించి వారు తక్కువ బాడుగులు చెల్లించుకునే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. వక్ఫ్ ఆస్తుల్లో అక్రమాలకు పాల్పడినా ఇతరులకు లీజుకు ఇచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు. మసీదు స్థలం జోలికి వస్తే ఎంతటి వారనైనా వదిలిపెట్టమని, ఇప్పటికైనా టీడీపీ నేతలు ఈ స్థలంపై ప్రకటన ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ముస్లిం నేతలు హెచ్చరించారు. జామియా మసీద్ దానికి సంబంధించి ఈ భూమి 13 ఎకరాల 33 సెంట్లు, అదే కాకుండా ఇంకా 2.5 ఎకరా శివాయి స్థలం అని ఉంది. అయితే ఒక వారం నుంచి ఈ భూమి మొత్తం కిలింగ్ చేపిస్తున్నారు. ఎవరంటే అజీజ్ భాయ్ గారు అని కొంతమంది వ్యక్తులు వచ్చి చెప్తున్నారు. చాలా మంచి పని అజీజ్ భాయ్ చేస్తున్నది, చాలా మంచి పని. ఈ మొత్తం భూమి క్లీన్ చేసి ఫిన్సింగ్ వేస్తున్నారో గోడ కడుతున్నారు, ప్రజలకి మాత్రం తెలియటం లేదు. కానీ మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ప్రజలందరూ ఒక చర్చ చేసుకుంటున్నారు, ఈ భూమి మొత్తం అజీజ్ భాయ్ గారు లీజుకి ఇచ్చేస్తున్నారని. అదే కాకుండా కొంతమంది వచ్చి ఈడ క్లీన్ చేపిస్తున్నారు. కానీ అజీజ్ భాయ్ మన స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉండి కూడా ఇప్పుడు దాకా ఈ స్థలం దగ్గర ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా రాలేదు. మన అందరికీ డౌట్ ఉంది. కానీ అజీజ్ భాయ్ వచ్చి ఈ స్థలం నేను చేపిస్తున్నాను అని, దీనికి పహరీ నేను మొత్తం సర్వే చేసి ఈ ముస్లిం సంబంధించిన ఈ స్థలంకి మొత్తం నేను గోడ కట్టిస్తా అని ఒక హామీ ఇస్తే చాలా సంతోషం. అది కాకుండా ఈ లీజుకి దీనికి ఇచ్చేసామంటే ప్రతి ముస్లింకి అథారిటీ ఉంది, ఈ స్థలం ద్వారా వచ్చి నిలబడడానికి హక్కు ఉంది. దీనికి మాత్రం మేము ఖండిస్తాం. ఈ రోజు కాదు, రేపు కాదు. అదే కాకుండా 20 సంవత్సరాల ముందు ఇదే భూమి మీద ప్రతి ముస్లిం వచ్చి నిలబడితే, ఎందుకంటే కొంతమంది ఆక్యుపై చేసి అమ్మేయాలని అనుకున్నారు. అమ్మాయంటే లీజుకి ఇచ్చి అమ్మేయాలని అనుకున్నారు. అప్పుడు ప్రతి ముస్లిం వచ్చి నిలబడి దీనికి ఖండిస్తే మళ్ళా ఇదే పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీనికి మాత్రం మేము ఊరుకోము. అదే కాకుండా జామియా మసీద్ అంటే జుమ్మా మసీద్, దీనికి కమిటీ వేస్తున్నారు. ఎవరు కమిటీ ఇది? ఒకసారి చూడండి, పేర్లు చూడండి. కొత్త కమిటీ మన అజీజ్ భాయ్ వేసింది. కానీ మాకు డౌట్ ఉంది, అజీజ్ భాయ్ ఇట్లాంటి పని చేయరు, ఏదో ఒక తప్పు చేసినట్టు ఉన్నారు. అజీజ్ భాయ్ చాలా పేదోళ్ళు ఉన్నారు. మన ఏరియాలో కాదు, ప్రతి ముస్లింలో చాలామంది ఉన్నారు. ఇదే భూమి ఒక్కొక్క కుటుంబానికి 9 అంకణాలు ఇచ్చి వాళ్ళ దగ్గర 2,000 3,000 వక్ఫ్ బోర్డుకి కడితే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఇవ్వండి. అది ఇవ్వకుండా ఈ మొత్తం భూమి ఏంటంటే నేను లీజుకి ఇచ్చేస్తున్నా అంటే ఈరోజు ఉంటుంది మీ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కదా, అప్పుడు లెక్క మొత్తం మేము చూస్తాం. కానీ మాత్రం దీని గురించి మాత్రం మేము ఖండిస్తున్నాం. ఈ భూమి ప్రజలకి పంచండి. కావాలంటే చాలామంది ఉన్నారు, 9 అంకణాలైనా 10 అంకణాలైనా ఇవ్వండి, అందరికీ పంచండి. వాళ్ళు ఏంటంటే లోన్కి వాళ్ళకి ఇవ్వండి, కావాలంటే లోన్ వాళ్ళు కడతారు. దాని తర్వాత వక్ఫ్ బోర్డుకి 2,000 3,000 వాళ్ళు కడతారు, వాళ్ళు మాత్రం జీవిస్తారు. అట్లాంటి వాళ్ళు ఇవ్వకుండా నేను లీజుకి ఇచ్చేస్తాను, అది కూడా మాకు డౌట్. అంటే ప్రజలు
ఒక పుకారా ఉంది. మీరు ఏదో ఒక రేపైనా ఎల్లుండైనా వచ్చి మాకు సమాధానం ఇవ్వాలా. మీరు సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ పని జరుగుతుంది. వీళ్ళకి మాత్రం మేము ఆపుతాం ఖచ్చితంగా. ఇప్పుడు మాత్రం మేము డీసెంట్గా చెప్తున్నాం, ఇంకోసారి డీసెంట్గా చెప్పము. ప్రతి ముస్లిం వచ్చి నిలబడతారు. ఇక్కడ ఏదైతే జామియా మసీదు సంబంధించిన 13 ఎకరాల 33 సెంట్లు స్థలం ఉందో ఇది అన్యాక్రాంతానికి గురవుతుందని చెప్పి నెల్లూరు జిల్లా మొత్తం కాకై కూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్థలాన్ని గత వారం నుంచి క్లీనింగ్ పేరుతో ఇక్కడ శుద్ధి చేయడం జరుగుతూ ఉంది. అయితే ఒక ముస్లిం నాయకుడు మిస్టర్ అజీజ్ భాయ్ గారు, ఎవరైనా ఒక ముస్లిం నాయకుడు ఎదగతా ఉంటే మాకు చాలా సంతోషం. మేము ఏ పార్టీలో ఉన్నా అతను ఆయన ఏదో ముస్లింలను ఉద్ధరిస్తారనుకుంటే ఆయన తేనె పూసిన కత్తిలాగా తయారయ్యాడు. ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇది 933 ఎకరాలు రాష్ట్రం మొత్తం మీద లీజులకు ఇచ్చేస్తున్నామని చెప్పి ఆయన 6 సమావేశాలు నిర్వహించాము, కమిటీ తీర్మానం చేసిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది గత నెలలో. ఏదైతే ఆయన తీర్మానం చేశాడో అందులో ఈ 13 ఎకరాలు కూడా ఉన్నాయా? మీరు దానికని క్లీన్ చేస్తున్నారా? నెల్లూరులో ముస్లింలకి సమాధులు లేకుండా పోతూ ఉన్నాయి. ఎక్కడ తువ్వినా పచ్చిగా ఉంటున్నాయి ఆ పీనుగులు. అజీజ్ భాయ్ గారు, మీరు పార్టీ అంటే డీడీ గ్రూపుగా చేరబాకండి, దాచుకుందాం లాగా. మీరు ఒక కమ్యూనిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మిమ్మల్ని మేము స్ఫూర్తిగా తీసుకోవాలా రాబోయే తరాలు అని చెప్పి అనాదిగా మా చిన్నతనం నుంచి ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక దఫాలు ఇది అన్యాక్రాంతానికి గురవుతుంటే పసిపిల్లోడి నుంచి 80 ఏళ్ల ముసలోడి దాకా ఈ స్థలాన్ని కాపాడిన పరిస్థితి. మీరు ఇవాళ మీకేదో పదవి వచ్చిందని చెప్పి దీన్ని ధారాదత్తం చేస్తానంటే మాత్రము ఇక్కడ రక్తపాతానికైనా మేము సిద్ధం అవుతాం, కానీ ఈ స్థలాన్ని ఇవ్వలేం. కళాఖండిగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది దైవభూమి, ఇది ఎవరి పెత్తనం చెల్లదు. మీరేదైనా చేయదలుచుకుంటే పేదలకి చేయండి, చిరస్థాయిగా చరిత్రలో నిలబడిపోతారు మీరు. అంతేగాని దీన్ని నేను ధారాదత్తం చేస్తాను, లీజుల పేరుతో అమ్మేస్తానంటే మాత్రము ఎవ్వడు ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఏదైనా దీంట్లో ఏం చేయబోతున్నారనేది మీరు సిద్దిక్ భాయ్ చెప్పినట్టు పత్రికా ప్రకటన ఇవ్వాలా, లేదంటే మీరు ఒక సమావేశం పెట్టి పార్టీలకు అతీతంగా మీరు సమావేశం పెట్టి అందరినీ పిలిచి ఇది చేయబోతున్నాను, ఇది ఇలా మేలు జరుగుతూ ఉంది, ఏం చేయబోతున్నారో చెప్పాలి. లీజులకి బడాబాబులకి ఇస్తానంటే మాత్రము చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. మా చిన్న బజార్లో, నెల్లూరు చిన్న బజార్లో జుమ్మా మస్జిద్ అని ఉంది. చాలా పాతకాలం రాజు కాలం మసీద్ అది. అంటే కరెంట్ బిల్ కానీ మౌజాన్కి ఇమాంకి డబ్బుల కోసం అని 13.5 ఎకరా ఇక్కడ స్థలం ఇచ్చున్నారు మసీదుకి. ఈ మధ్య ఏమైందంటే ఇంతకుముందు కూడా ఏరే వాళ్ళు ఆక్యుపై చేస్తాను పోతే జెండా విధించి కోటిమెట్ట మొత్తం జిల్లా నుంచి ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ ఆపారు, ఎవరు తినకుండా. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వారం నుంచి ఇక్కడ క్లీన్ చేపించి రబ్బీస్ తొలిస్తున్నారు. ఎవరు తొలిస్తున్నారు ఏంది అంటే వేరే విధంగా చెప్తున్నారు. కొంతమంది వచ్చి ఒక పెద్ద రిలయన్స్ వాళ్ళకి పెద్ద అపార్ట్మెంట్లు కట్టేదానికి ఇచ్చేస్తున్నారు, అంటే మాల్ అటువంటి కట్టేదానికి ఇస్తున్నారు. కొంతమంది డీమార్ట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎందుకంటే ప్రెస్ మీట్ పెడుతుండేది స్టేట్ చైర్మన్ అజీజ్ భాయ్ నెల్లూరు, ఆయన నెల్లూరులో ఉంటారు, ఆయన చేపిస్తున్నారని కొంతమంది అంటున్నారు. కానీ ఏదైనా సరే క్లారిటీ కావాలా. ఇక్కడ చాలా అవసరం ఏమైందంటే మనకి ఖబర్స్థాన్ కావాలా, ఒక మసీదు కావాలా. అట్లా లేకుండా మేము పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఎవరు అబ్బా సొత్తు కాదు, ఇది మసీద్ స్థలం, ఇది అందరు ముస్లిమ్స్ హక్కు ఉంటుంది. ఒక్కోటి అంటే ఎవరికి పర్సనల్ కాదు, మసీద్ అంటే ఒక్కరికి పర్సనల్ కాదు,
కమిటీ ఉన్నా లేకపోయినా ప్రతి ముస్లిము ఆ మసీదులో పోయి నమాజ్ చదువుతారు. అటువంటి మసీదు స్థలాన్ని ఎవరైనా మింగేస్తారంటే ఇక్కడ ఎవరు గమ్ముగుండరు. ఎవరి దగ్గరనే వెళ్తాం. అవసరం పడితే హైకోర్టుకి వెళ్తాము, ఆపుతాము. ఇంకా అవసరం పడితే సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ఆపుతాము. ఇది మంచి పద్ధతి కాదు, మారాలా. ఒకవేళ మారకుండా మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ అడ్డుకుంటాం. మేము కావాలంటే మా ప్రాణాలను తగ్గి ఇచ్చేస్తాము. గాంధీ బొమ్మ నిరాదీక్ష అయినా మేము కూర్చుంటాము. ఎందుకంటే ఇది చాలా అవసరం ముస్లిమ్స్కి. ఇక్కడ పెద్ద ఖబర్స్థాన్ కావాలా, మాకు ఇక్కడ ఒక పెద్ద మసీద్ కావాలా, ఒక ఈద్గా కూడా కావాలా. అట్లా లేదంటే ఇందాక మస్తాన్ చెప్పినట్టుగా ఖుద్దూస్ నగర్ అట్ట 9 అంకణాలు జనాలకు ఇచ్చారు. మీరే ఇవ్వండి, మీరే ఇచ్చేయండి, మీరే అదేదో మీ సావండి. కానీ ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ. అట్లా కాదు మేము బయట కంపెనీకి ఇచ్చేసామంటే మాత్రము బాగుండదు. అది కరెక్ట్ కాదు, అది మారాలా. గతంలో వక్ఫ్ బోర్డ్ స్థలాలు నెల్లూరులో అన్ని జిల్లాల్లో కలిపి నెల్లూరులోనే ఎక్కువగా 3 మసీదులకు ఉన్నాయి. అది ఫస్ట్ జామియా మసీద్, కలాన్ మసీద్, అబ్బాస్ అలీ ఖాన్ మసీద్. ఈ మసీద్కు స్థలాలు కొన్ని 100 కోట్లకి ఉన్నాయి. ఆ 100 కోట్లలో ముఖ్యంగా ఉండేది జామియా మసీద్ది. ఇక్కడ దాదాపు ఎకరా ఈ 13.3 ఎకర్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఎకరా అంటే కూడా దాదాపు 20 నుంచి 25 కోట్లు నడుస్తుంది. అంటే 13 కోట్లకి ఎంత అయింది అనేసి మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఈరోజు చెప్పపట్టకుండా ఏమీ చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ భాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉండగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో సిఇఓగా ఉండగా ఏమి ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా, అరే మనం ఇక్కడ ఏం కడుతున్నావు, ఇక్కడ ఏం చేయబోతున్నావు, మసీదు కడుతున్నావా, లేడీస్కి హాస్టల్స్ కడుతున్నావా, ఈ 13 ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమీ గైడెన్స్ లేకుండా, ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈరోజు డైరెక్ట్ పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి తవ్వడాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడొక సమంజసం. అదే కాకుండా సొకోరా బేగం అనే ఈమె 2007లో ఈమె ఒక ముతవల్లిషిప్లో ఉండి జామియా మసీద్కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా? ఆయన ఎవరో ఆర్వీఎస్ చౌదరి అంట. ముస్లింల సంబంధించి 100 కోట్ల రూపాయలు స్థలం ఆమె 2007లో, అది ప్రూఫ్తో ఉన్నాయి మా దగ్గర. ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు, ఇక్కడ ప్రూఫ్తో ఉంది. ఈరోజు మీరు క్లీన్ చేస్తున్నారు కదా అజీజ్ భాయ్, మీరు క్లీన్ చేస్తున్నారు కదా, ఒక ప్రీ ప్లాన్ చేయండి. అసోసియేట్స్ ఉన్నాయి, మైనారిటీ ముస్లిమ్స్కి ఒక ఇది ఉంది, వాళ్ళ మన కమిటీస్ ఉన్నాయి, అందరు ఉన్నారు. పలానా ఇది చేద్దాం అని చెప్పండి. మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని ఒకటి సీఈఓగా పెట్టుకొని ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్తో కలిసి ఆ సొకరా బేగంతో కలిసి ఏం చేయబోతారు? ఇది ఏం చేయబోతారు? ముస్లిం స్థలాల్ని 8 ఎకరాలు, అది కూడా డీమార్ట్ వెనకాల ఉన్నాయి చూడండి. ఇంకోటి హోండా షోరూమ్ది కూడా ఉంది. ఇవన్నీ మనం మాట్లాడదలుచుకోలే, అన్నీ తీస్తున్నాం. దీని గురించి మీరు కానీ క్లియర్గా మాట్లాడి చెప్తే దానికి మంచిది. ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారో లేదా 3 ఎకరాలు మీరు పెట్టుకొని 10 ఎకరాలు ప్రజలకు ఇస్తారో, లేదా 4 ఎకరాలు మీరు పెట్టుకొని ప్రజలకు ఇస్తారో, లేదా మొత్తం మీరే తీసుకుంటారో, ఎల్లయ్య పుల్లయ్య చౌదరి గారికి ఇస్తారో, లేకపోతే మా నవాబులు మాకు ఇస్తారో, ఎవరికి ఇస్తారో మీరు క్లీన్గా చెప్పండి అబ్బా. క్లీన్గా చెప్పుకోకుండా అజీజ్ భాయ్ మీరు పీవీటీ లిమిటెడ్, పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తుల్ని పెట్టుకొని మీరు చేస్తూ ఉండరు. ఎవరిల్లు ఏంది? ఈ పీవీటీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఎవరిల్లు? పినావట్ అంటే దోచుకోవడం. పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని పెట్టుకొని ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు. మీరు వ్యక్తిగతంగా పిలవండి, మేము పార్టీల పక్కన పెడదాం, అభివృద్ధి చేస్తామంటే మేము అందరూ తోడుంటాం. లేకపోతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మస్తాన్ భాయ్ నగర అధ్యక్షుడు ఉన్నారు, మా వార్డు ఇన్ఛార్జ్లు సందాని భాయ్ ఉన్నారు, వక్ఫ్ బోర్డ్ భాయ్ ఉన్నారు, అలీం భాయ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇలా మేము కానీ ఉద్యమం ఎత్తితే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉంటుందనేది, ఆ విధంగా నడుస్తుంది. వద్దు, అభివృద్ధి చేస్తున్నారంటే మీరు 3Dలో మాకు చూపించండి, లేకుంటే మేము చేయాల్సింది మనం చేసుకుని పోతూ ఉంటాం. ఈ ఎవడబ్బా సొత్తు కాదు, ఇది ఎవరిది కాదు. గతంలో ఎక్కడెక్కడో లీజ్కి ఇస్తున్నారని, వైజాగ్లో వక్ఫ్ బోర్డ్ స్థలాలు ఇస్తున్నారని, ఇంకో స్థలాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ఇది ఆడ చేసుకోండి. మీరు స్థానికం ఈడ. ఇప్పుడు దాకా ఒక ముస్లింలో ఏ ప్రోగ్రాంలు కూడా బాగా కాలేదు మీరు అజీజ్ భాయ్. అందుకని ఇప్పుడు అవుతున్నారు కాబట్టి మీరు మా వాళ్ళు కాబట్టి మీరు చెప్పండి కానీ మీ వెనకాల ఉండే దండుపాలెం బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. అందరూ దండుపాలెమే, పినావట్ కంపెనీయే. అందుకని మీరు చదువుకున్నారు, మీరు ఒక రేంజ్లో ఉన్నారు. బాగా మనం చదువుకోకపోతే కూడా మాకు హిందీ జ్ఞానం ఉంది కాబట్టి మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా.